మీరు అనుకుంటూ ఉంటారు, దేవా నన్ను వాడుకో. ఇందాక అందరూ ఆరాధనలో దేవా ఎవరినైనా వాడుకోగలిగితే నన్ను వాడుకో అని చెప్తున్నారు. దేవుడు చూస్తున్నాడు, అపవాది కూడా చూస్తున్నాడు. దేవుడు చూసి నా కొరకు ఈ బిడ్డ వాడుకోబడాలని ఆశ కలిగింది, ఐ వాంట్ టు యూజ్. అపవాది అంటాడు, ఓహో నువ్వు వాడబడతావా దేవుని కోసము? పద, స్టార్ట్ అయింది, శోధన స్టార్ట్ అయింది, శ్రమ స్టార్ట్ అయింది, ఇరుకులు ఇబ్బందులు స్టార్ట్ అయింది, అన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చూస్తాను నువ్వు ఇంకా అదే ఆశ కలిగి ఉంటావా? దేవుని కోసము హింసించబడాలండి, ఉమ్మివేయబడాలండి, దూషించబడాలి, దెబ్బలు తినాలి, తృణీకరించబడాలి, రిజెక్ట్ చేయబడాలి, అందరి ద్వారా అసహించుకోబడాలి. అయినప్పటికీ నేను దేవుని కోసము నిలబడతాను అన్నవారు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? నిజంగానా? ఇప్పుడు చాలా సులభం అండి, కానీ ఆ శ్రమలు వస్తాయి కదా, ఆ చితకబడే పరిస్థితులు వస్తాయి కదా, ఆ అందరూ తృణీకరించే పరిస్థితులు వస్తాయి కదా, అప్పుడు కూడా చెప్పగలుగుతారా ఇదే హల్లెలూయా? చెప్పగలుగుతారా? ఇదే రీతిగా దేవుని స్తుతించగలుగుతారా? వెల చెల్లించాలండి. వెల చెల్లించనిది ఏది కూడా రాదు. మరి ముఖ్యంగా దేవుని కార్యాల్లో అభిషేకము కోసము, లేకపోతే దేవుని నిమిత్తంలో వాడబడాలంటే, దేవుని కోసం ఏదైనా చేయాలంటే, దేవుని రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే వెల చెల్లించనిది ఎవ్వరు కూడా. ఎందుకంటే యేసు ప్రభు చెల్లించాడు కదా, నేనెందుకు చెల్లించాలి? నాకేంటి అవసరము? యేసు ప్రభు నా కోసం కాదు. స్టెఫెను వెల చెల్లించాడు, పౌలు వెల చెల్లించాడు, పేతురు వెల చెల్లించాడు. పేతురు ఎంతగా హీ వాస్ ఓవర్టేకెన్ బై ద గిల్టీ ఫీలింగ్. దేవా నిన్ను విడిచిపెట్టిన నేను మాత్రం విడిచిపెట్టనయ్యా అని చెప్పిన. ఈరోజు మనలాగనే మీరు ఇంకా స్తుతిస్తారా అంటే హల్లెలూయా అంటున్నారు, కానీ వెంటనే శ్రమలు వస్తాయండి. అందుకే నేను ఇందాక చెప్పాను, దేవుడు చూస్తున్నాడు, అపవాది కూడా చూస్తున్నాడు. మనం ఎప్పుడైతే వెన్ వీ సే ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఫర్ యూ, దట్ ఈస్ వెన్ ద బిగినింగ్ ఆఫ్ ద సఫరింగ్ స్టార్ట్స్. శ్రమ అప్పుడే ప్రారంభించబడుతుంది. వెంటనే 3 సార్లు నాకు తెలీదు ఆయన ఎవరో నాకు తెలీదు అని పేతురు చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయనలో అపరాధ భావము, నువ్వు చెప్పావు కదా దేవుని కోసం జీవిస్తావని, నువ్వు చెప్పావు కదా ఎవరు విడిచిపెట్టవని, నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు గుర్తుందా? నువ్వు బొంకావు ఆయనని, నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు అని ప్రేరేపించిన అపవాదే మరలా ఆయనని ఎంతగానో అపరాధ భావంలోకి నడిపిస్తుంటాడు. అటువంటి పరిస్థితుల్లో భయంకరంగా ఏడ్చాడంట పేతురు. భయంకరంగా ఏడ్చిన తర్వాత అంత ఆ గిల్టీ కాన్షియస్తో తన తోటి డిసైపుల్స్, శిష్యులు వాళ్ళందరూ ఏం మాటలు అన్నారో, లేకపోతే ఆయన చుట్టూన్న వారు ఏం మాటలు అన్నారో, హీ హ్యాడ్ టు పే అ ప్రైస్ ఫర్ క్రైస్ట్. హీ హ్యాడ్ టు పే ద ప్రైస్. ఆఖరిగా తనకు యేసు ప్రభు కోసము మరణించాడు కూడా. శిష్యులందరూ మరణించారు. అందుకనే శిష్యులుగా ఉండటం చాలా ఈజీ. ఎంత గొప్ప ఘనత! అందరూ మెచ్చుకోవడము, అందరూ గౌరవించడము, అందరూ దండాలు చెప్పడము, అందరి దగ్గర నుండి అటెన్షన్ పొందుకోవడం శిష్యులుగా వండర్ఫుల్. బట్ దెర్ ఇస్ అ డే దట్ ఈస్ గోయింగ్ టు కమ్ where you have to die for Christ, where you have to be beaten for Christ, where you have to be spat upon for Christ. ఉమ్మివేయబడతారు, గుద్దుతారు, హింసిస్తారు, తృణీకరిస్తారు, ఇవి చేయమంటారు, అవి చేయమంటారు. నువ్వు నమ్ముకున్నావు కదా, ఎందుకు మేము ఇవ్వము అని అంటారు. మరి ఘనత అడిగారు, హెచ్చింపు అడిగారు, అందరు రికగ్నిషన్ అడిగారు. ఇప్పుడు ఏది అంటే అదే వెల చెల్లించాల్సిందే. సేవకులు అందరూ కూడా అండి, ఏ గొప్ప సేవకులు వెల చెల్లించకుండా అంత గొప్ప స్థాయికి రాలేదు. ఏ గొప్ప సేవకులు అవ్వనివ్వండి, లేకపోతే చిన్న 100 మంది సంఘం ఉన్న సేవకులు అవ్వనివ్వండి, ఎవరైనా ఎవ్రీబడీ హ్యాడ్ టు పే అ ప్రైస్. వారి చెమటలు ఓడ్చడము, రక్తము అంతా కూడా శత్రువుల చేత అపవాది ఎదిరింపులు, అపవాది ఎంతగానో భయపెట్టము, బాధ పెట్టడము, ఎంతగానో మనుషుల్ని ప్రేరేపించడము, ఎంతగానో తిరగబడటము, సొంత వారి కాదనటము, సొంత వారి ద్వేషించడము, దూషించడము. ఇటువంటి పరిస్థితుల్లో కూడా దే హ్యాడ్ టు పే ద ప్రైస్. దే స్టిల్ సెడ్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ ఎమ్ నాట్ గోయింగ్ టు టర్న్ బ్యాక్. నేను ఇంకా వెను తిరగను. అటువంటి నిశ్చయత ఉందా? ఈరోజు వెల చెల్లించగలుగుతారా? దేవుడు అంటున్నాడు, ఈ ఉద్యోగంలో ఉంటే నాకు నువ్వు దూరం అయిపోతున్నావు. నాకు ఒకగానొక ఉద్యోగం వచ్చిందయ్యా, ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగం వచ్చింది, ఆదివారం రోజు సెలవు లేదంటున్నారు, ఇది చేయనంటున్నారు, నాకు పర్మిషన్ ఇవ్వనంటున్నారు. నేను ఎంతో కాలము దేవుని సన్నిధిలో నా సంబంధాన్ని, నా సాన్నిహిత్యాన్ని పెంచుకుంటూ ఇంటిమెసీ విత్ క్రైస్ట్, ఆయనతో సమయం గడుపుతూ వచ్చాను. కానీ ఎప్పుడైతే ఉద్యోగం స్టార్ట్ చేస్తానో
ఎంతగానో డిస్టెన్స్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. పొద్దున్న లేసిందే పరిగెత్తడము, రాత్రి వచ్చిన తర్వాత అలసిపోవడము, దేవుని దగ్గర టైం దొరకట్లేదు నాకు అని అంటే, దేవుడు ఒకవేళ ప్రేరేపిస్తున్నా, అందరికీ కాదండి, కొంతమందికి ప్రేరేపిస్తూ ఉంటాడేమో, నా కొరకు ఇది విడిచిపెట్టగలుగుతావా? ప్రశ్నలు వస్తాయి. మరి నీ రాబడి ఎలా, మరి నీ పోషణ ఎలా, మరి నీ తిండి ఎలాగా, నీ రెంట్ ఎలాగా కడతావు, నీ ప్రయాణం ఎలాగ చేస్తావు అని ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు కెన్ యూ స్టిల్ సే, దేవా నువ్వు చెప్పావు కదా, నేను విడిచిపెట్టేస్తానయ్యా, ఎందుకంటే యెహోవా ఈరే నా పోషకుడు. ఆయన కొరకు విడిచిపెడితే ఆయన పోషించడా అండి? పోషిస్తాడా? పోషిస్తాడా? ఎంత భయపడుతున్నారో చాలామంది. ఏంటండి ఇలాగా ఇటువంటి మాటలు చెప్తున్నారు? ఉద్యోగం ఇస్తారని చెప్పండి, మేము హల్లెలూయా అంటాము. జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పండి, హల్లెలూయా అంటాము. కానీ ఉద్యోగము ఊడిపోతుందని, మాకు ఇష్టమైన వాళ్ళని వదిలేమని, లేకపోతే దాని నుండి దూరంగా ఉండమని చెప్తే అది కొంచెం కష్టంగా ఉంటుందండి. అదే అంటున్నాను, వెల చెల్లించనిది ఎవరిని కూడా దేవుడు వాడుకోలేడు. వెల చెల్లించనిది వాడుకోలేడు. త్యాగము లేనిది వాడుకోలేడు. కన్నీళ్ళు లేనిది దేవుడు వాడుకోలేదు. ఎంతగా హింసించబడితే అంత గొప్పగా వాడబడతారు. స్టెఫెను రాళ్ళు వేయబడుతూ, కొట్టబడుతూ, చంపబడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? దేవా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అంటూ దేవుని వైపు చూస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నాడంట. ఈరోజు దేవుని నిమిత్తమై ఏ రీతిగా అయినా, గత ఆదివారం కూడా దైవజనులు అదే మరలా ఇది దేవుడు ఎందుకు ప్రేరేపిస్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తెలియదు. బట్ ఐ నో దట్ ఆర్ పీపుల్ లైక్ దట్ కదా. అటువంటి వారు లేకపోతే దేవుడు మరలా చెప్పమని ప్రేరేపించడండి. కానీ దేవుని నిమిత్తమై నేను వదులుకోవడానికి సిద్ధమే అని అంటున్నారా? ఒక గొప్ప భక్తురాలు తన ఉద్యోగం చేస్తుందంట. తను ఉద్యోగం చేసే ఆ చాలా పేదరికంలో ఉన్న కుటుంబం, తన భర్త, పిల్లలు లేరు. ఆ కుటుంబము చాలా పేదరికంలో ఎన్నో సంవత్సరాల తర్వాత ఎంతో ప్రయాసపడితే వారికి ఏదో ఫిష్ మార్కెట్లో ఒక ఉద్యోగం వచ్చింది. ఇద్దరు కలిసి, వారికిద్దరికి ఒకటే కారు ఉంది. ఇద్దరు కలిసి వస్తారు, ఇద్దరు వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తారు. అంటే ఇది అమెరికా లాంటి దేశం, ఒకటే కార్ అంటున్నారు ఏంటంటే, అంటే అమెరికా దేశంలో కార్ ఇస్ ఎ నెసెసిటీ. ఎందుకంటే చాలా దూర ప్రయాణాలు ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ నెసెసిటీ. ఒకవేళ తన భర్త వేరే ఉద్యోగాలు ఉన్నట్లయితే తనకి సపరేట్ కార్ ఇస్ ఎ నెసెసిటీ. సో అటువంటి పరిస్థితుల్లో తను ఎంతగానో భక్తురాలు, దేవుని కోసము తెగించే వ్యక్తి. కానీ ఈ ఉద్యోగం కూడా చాలా ముఖ్యమైనది తనకి. బికాజ్ వితౌట్ దట్ దే కెనాట్ సస్టైన్ ద రెంట్. కిరాయి కట్టలేరు, పోషణ ఉండదు, ఆదాయం ఉండదు, తక్కువ జీతమే వస్తుంది. కానీ ఏదో దాంతో దే ఆర్ సాటిస్ఫైడ్, కంటెంట్ లైఫ్ దే వర్ లివింగ్. కానీ ఒకరోజు తన బాస్ అన్నారంట, ఎవరికో ఇవ్వాల్సిన చెక్ వారికి వీరు ఇవ్వాల్సిన డబ్బులు ఎంతో ఉందంట. దే వర్ ఓయింగ్ దెమ్ సమ్ మనీ. అటువంటి పరిస్థితుల్లో ఈ బాస్ అన్నాడంట, మనం ఎందుకు వారికి డబ్బులు ఇవ్వాలి, తప్పుడు లెక్కలేస్తాయి అని చెప్పారంట. తప్పుడు లెక్కలేసి వారు మనకిచ్చేలాగా చూడు అని చెప్పారంట. ఇదంతా కామనే కదా బిజినెసెస్లో, ఉద్యోగాల్లో, ఇవన్నిట్లో మనకందరికీ. మీరు ఉద్యోగం చేసేవారైతే మీరు అందరు చెప్పగలుగుతారు, ఎస్ ఇట్స్ సో కామన్. కానీ తనకు ఒకలాంటి భయం పట్టుకుందంట. నేను ఇది చెయ్యొచ్చు, కానీ ఇది దేవుని లెక్కలో దొంగతనం అవుతుంది, ఇది దేవుని లెక్కలో మోసం అవుతుంది అని చెప్పి భయం పట్టుకుందంట. ఆ రాత్రంతా నిద్రపట్టలేదంట. నా బాస్కి ఎలాగ చెప్పాలి, ఆ బాస్కి చెప్తే నన్ను తీసేస్తాడు, నన్ను ఫైర్ చేసేస్తాడు, ఉద్యోగం పీకేస్తాడేమో అని చెప్పి భయపడుతూ ఉందంట. అదే రీతిగా దేవుణ్ణి కూడా నేను బాధ పెట్టలేను, దేవుని విషయమై నేను రాజీ పడలేను, ఇది దేవుని లెక్కలో భయంకరమైన పాపము, దొంగతనము, మోసం అని చెప్పి ఇంకేదో ధైర్యం తెచ్చుకొని తన బాస్ దగ్గరికి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చెప్పిందంట, ఐఎమ్ రియలీ సారీ, ఐ కెనాట్ డూ దిస్, ఐ రియలీ కెనాట్ డూ దిస్ బికాస్ ఇన్ గాడ్ సైట్ దిస్ ఇస్ స్టీలింగ్ అండ్ ఐ ఫియర్ గాడ్ అని చెప్పింది. నువ్వంటే కూడా, ఈ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టము, ఈ ఉద్యోగం లేకపోతే నేను బ్రతకలేను, మేము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము, కానీ అదే విధంగా నేను మాత్రము దేవునికి విరుద్ధంగా ఇది చేయను అని చెప్పిందంట. ఆ బాస్కి తెగ కోపం వచ్చేసిందంట, భయంకరమైన కోపం వచ్చేసి ఆయన సరే నీ పని కానీ అనేసి వెళ్ళిపోయాడంట. నేను సాయంత్రం మాట్లాడతాను నీతోటి వెళ్ళే ముందు అని చెప్పాడంట. దాని తర్వాత తను అదే భయముతో వణుకుతోటి ఉందంట.
అయ్యో నాకు ఉద్యోగం పోతే ఎలాగా అని అన్నీ ఆలోచిస్తుందంట. నా ట్రాన్స్పోర్ట్ ఎలాగా, మా పోషణ ఎలాగా, ఈ కిరాయి ఎలాగా, మేము ఎలాగ తినేది, ఎలాగ బ్రతికేది అని ఆలోచిస్తూ భయముతో అలానే పనిచేస్తుందంట. ఆయనను ప్రార్థన చేసుకుంటూ, దేవా ఇది నీ కోసం చేస్తానయ్యా, నీవే నా పక్షాన పోరాడు అని చెప్పిందంట. ఆ రీతిగా ప్రార్థన చేసుకుని దాని తర్వాత బాస్ వెళ్ళే టైంలో వచ్చాడంట తన దగ్గరికి. వచ్చి, అవును నువ్వు చెప్పిందే కరెక్ట్, మనం అలాగ చేయకూడదు, నీ ఉద్యోగం నేనేమి తీసేయట్లేదు, ఆ చెక్ ఉన్నది ఉన్నట్టుగానే రాసేయి అని చెప్పారంట. నీ ఉద్యోగం పోవట్లేదని చెప్పారంట. అదే రీతిగా దాని తర్వాత ఆమె తనకున్న న్యాయం బట్టి, తనకున్న నిజాయితీని బట్టి ఏం జరిగిందంటే ప్రమోషన్ తర్వాత ప్రమోషన్ తర్వాత ప్రమోషన్. ఎందుకంటే హీ ట్రస్టెడ్ హర్. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని నమ్మగలుగుతాడు. ఆ పరీక్షలు, ఇటువంటి పరీక్షలు మనం ఎదుర్కొంటుంటాం ప్రతిరోజు మరి ముఖ్యంగా ఉద్యోగ స్థలాల్లో, చదువుకునే స్థలాల్లో ఇటువంటి పరీక్షలు ఎదుర్కొనేటప్పుడు మనం అంటూ ఉంటాము, చిన్నదే కదా పర్వాలేదులే, నా ఉద్యోగము లేకపోతే దేవునికి తెలుసు నాది ఎంత భయంకరమైన స్థితితో. He can understand, God can understand, and we are compromising God's standards. రాజీ పడుతున్నాము. అయితే దేవుడు మనల్ని హెచ్చించలేడండి, దేవుడు మనల్ని వాడుకోలేడు. వెల చెల్లించాలి. ఏదేమైనా అయ్యా నిక్కచ్చుకో, నీకోసం బ్రతుకుతా, ఏదేమైనా పర్వాలేదయ్యా నీ కొరకు బ్రతుకుతాను. ఏదేమైనా ఎవరు అనుకున్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు అపహసించినా, చాలామంది మీలో కూడా చెప్తూ ఉంటారు, నేను దేవుని బిడ్డ అని అందరూ నన్ను హేళన చేస్తున్నారండి. అదిగో భక్తుడు వచ్చాడు, అదిగో బైబిల్ పట్టుకున్న భక్తురాలు వచ్చింది, అదిగో వాళ్ళు చర్చ్కి వెళ్తారంట, మరి వారు చర్చ్కి వెళ్తే ఇంత భయంకరమైన దీన స్థితిలో ఎందుకుంటారు, అడుక్కు తినే స్థితిలో ఎందుకుంటారు, వాళ్ళు ఇటువంటి స్థితిలో ఎందుకుంటారు, మేము బాగోలేమా, మాకు అన్నీ లేవా, వీరు దేవుడు 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 అని పరిగెత్తుతూ ఉంటారు. కానీ వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కనిపించదు. కానీ రాగా దేవుడు మనల్ని ఎలాగ చేస్తాడు తెలుసా, వారికి ఇచ్చేవారుగా చేస్తాడు. అప్పుడు చూసి మీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్తారండి. అది దేవుడు చేసే కార్యము. షద్రక్ మెషక్ అబేద్నెగోలని ఆ అగ్నిగుండంలో వేసేటప్పుడు నెబుకద్నెజర్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఇప్పుడైనా మానేస్తారా, ఇప్పుడైనా పూజిస్తారా, మేము క్రియేట్ చేసిన ఈ స్టాచ్యూని, ఈ ప్రతిమకి మొక్కుతారా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, ఏం మాత్రం బెదరలేదు, ఏం మాత్రం భయపడలేదు. మా దేవుడు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు, మా దేవుడు శక్తిమంతుడు. అయినను ఆయన విడిపించకపోయినా మేము మాత్రం ఆ దేవాది దేవునే సేవిస్తాము. హల్లెలూయా. అటువంటి రోషం కలిగిన వారు ఉన్నారండి, అటువంటి రోషం కలిగిన వారు ఉన్నారా? ఇట్ డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ దే పుట్ మీ ఇన్ ద పిట్, ఈవెన్ ఇఫ్ దే పుట్ మీ ఇన్ అ లయన్స్ డెన్, ఇట్ డజంట్ మ్యాటర్, ఐ విల్ స్టిల్ కీప్ వర్షిపింగ్ గాడ్. అది టెస్ట్. ఈరోజు ఆ టెస్ట్ ఏంటి మీ జీవితంలో? దేవుడు అంటున్నాడేమో, ఆ వ్యక్తి మీకు సరికాదు, ఆ వ్యక్తిని విడిచిపెట్టండి. దేవా ఏదైనా అడిగయ్యా, ఏదైనా ఇస్తానయ్యా, ఇది మాత్రం చేయలేనయ్యా, నేను ఎంతగానో ప్రేమించాను, నేను ఎంతగానో నేను అంతా సమర్పించుకున్నాను. నో, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదంటే పట్టుకొని గట్టిగా పట్టుకొని దేవుని విడిచిపెట్టి వ్యక్తిని పట్టుకొని, వ్యక్తి పూజ చేసిన తర్వాత, ఆఖరికి ఎదురు దెబ్బలు తినిన తర్వాత, దూషించబడిన తర్వాత, తృణీకరించబడిన తర్వాత, రిజెక్ట్ చేయబడిన తర్వాత, లోన్లీనెస్ అనుభవించిన తర్వాత, అయ్యా తండ్రి నన్ను మన్నించయ్యా అని వస్తూ ఉంటాం. దేవుడికి తెలీదా మనకి మేలేంటిదో? దేవునికి తెలీదా ఆయన మనకి ఏమి ఇవ్వాలో? దేవునికి తెలుసా తెలీదా? ఈరోజు మీరు పట్టుకున్న ఆ వ్యక్తియో లేకపోతే ఆ ఉద్యోగమో అది ఏంటో, దేవుని నుండి మిమ్మల్ని దూరం చేసేది అది ఏంటో. గాడ్ ఇస్ సేయింగ్ లెట్ ఇట్ గో. విడిచిపెట్టు అంటే అది టెస్ట్. ఇఫ్ యూ లెట్ ఇట్ గో యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది విడిచిపెడితే మీరు నా మహిమను చూస్తారు, మీరు మీ జీవితంలో నేను చేసే కార్యాలను చూస్తారు.